చేయకూడని పని చేసినా చేయాల్సిన పని చేయకున్నా శిక్ష శిక్షే అంటోంది భారతీయ న్యాయ సంహిత. మరి ఆర్సీబీ విజయోత్సవ సభలో ఈ రెండు రకాల తప్పుడు పనులు చేసిన వారికి పడే శిక్షలేంటి? అభిమానులను తప్పుదోవ పట్టించి ఆగం చేసింది సర్కారు కాదా? జనాలను ఎంతమంది వస్తారో అంచనా వేయడంలో నిర్లక్ష్యం వహించి తొక్కిసలాటకు కారణమైంది పోలీసులు కారా? ఈవెంట్ నిర్వహణలో క్షణానికోమారు మాట మార్చి ప్రకటనలు చేసింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కాదా? పదుల సంఖ్యలో అభిమానుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే కూడా కనికరం లేకుండా విజయోత్సవాలు నిర్వహించడం ఎవరి ఆత్మసాక్షిని మోసం చేసుకోవడం? శవాల మీద పండగ చేసుకోవడం మాదిరిగా ఒకవైపు బాధిత కుటుంబాలు గుండె ఘోషిస్తుంటే మాకేం పట్టదన్నట్లు సంతోషంలో మునిగి తేల్చిన వారిని ఏమనాలి? దేశంలో ఇలాంటి తొక్కిసలాటలు లెక్కలేలన్నీ జరిగాయని, జరుగుతున్నాయని, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని సీఎం సిద్ధరామయ్య ఎందుకన్నట్లు? వాచ్ దిస్. ఇండియాలో క్రికెట్కు క్రికెటర్లకు మామూలు క్రేజ్ ఉండదనేది తెలియని వారెవ్వరూ లేరు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ అంతటి ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్పు గెలవడంతో దేశమంతా సంబరాలు చేసుకుంది. బెంగళూరు టీం కప్పు గెలిచేలా దేశంలోని ప్రతి మూల, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో అర్ధరాత్రుల వరకు యువత కేరింతలలో మునిగిపోయారు. ఐపీఎల్ కప్పు అందుకున్న మర్నాడు సొంత టీంకు అభినందనలు తెలిపేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టీం ఏర్పాటు చేసిన కార్యక్రమం 10 మందికి పైగా ప్రాణాలు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది. కేరింతలు కొడుతూ వచ్చిన అభిమానుల్ని చావుడప్పుతో శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. క్రికెటర్లనే దేవుళ్లుగా కొలిచే నూనూగు మిస్సాల వయసు పిల్లలు తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చి కానరాని లోకాలకు తరలిపోయారు. అభిమానుల్ని తొక్కిసలాట ఘటనలో బలిగొన్న ఈ పాపం ఎవరిది? విరాట్ కోహ్లీ అంటే ఎంతటి క్రేజో తెలియనిది ఎవరికి? కార్యక్రమాన్ని నిర్వహించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కు తెలియదా? కోహ్లీ ప్రోగ్రాం ద్వారా వచ్చే మైలేజీని సొంతం చేసుకోవాలని ఊబలాటపడిన పొలిటీషియన్లకు, సర్కారు పెద్దలకు ఆయన ఫాలోయింగ్ తెలియదా? అన్నీ అందరికీ తెలుసు. నార్మల్ టైంలోనే కోహ్లీ అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది కప్పు గెలిచి టీం మెంబర్స్తో వస్తున్నారంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అంచనా వేయలేమా? ఆగమేఘాల మీద కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకు? కార్యక్రమ నిర్వహణలో పోలీస్ శాఖ, క్రికెట్ అసోసియేషన్ ఒకరిని మించి ఒకరు పొంతనలేని ప్రకటనలు ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికి బాధ్యులెవరు? కేవలం 35,000 మందికి సరిపోయే చిన్నస్వామి స్టేడియంలో సభ నిర్వహిస్తే అభిమానుల్ని సాదాసీదా కార్యక్రమంలోలాగా ఎలా కట్టడి చేస్తామనుకున్నారు? 17 ఐపీఎల్ సీజన్లలో విజయం దోపుజులాడి 18వ సీజన్లో తొలిసారి కప్పు గెలిచిన ఆనంద క్షణాలు సొంత గడ్డపై వీక్షించేందుకు, ఆస్వాదించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులు కట్టలు తెంచుకుని వస్తారని తెలియదా? బందోబస్తు ఏర్పాట్లు ఎలా చేయాలి? ఎప్పటినుంచి మొదలుపెట్టాలి? భద్రతాపరమైన చర్యలు ఎలా తీసుకోవాలి అనే విషయాలను మరిస్తే ఎలా? వేల మంది వచ్చే కార్యక్రమంలో ఏ చిన్న తప్పిదం జరిగినా ఆ మాబులో తొక్కిసలాట జరుగుతుందనే కనీస జ్ఞానం పోలీసులకు, క్రికెట్ అసోసియేషన్కు, పాలకులకు తెలియదా? ప్రాణాలు పోయాక ఎవరిని మోసం చేసేందుకు విచారణ కమిషన్లు? కాలం గడిచిపోయాక వచ్చే రిపోర్టులు ఎవరికి కావాలి? టికెట్లు అయిపోయాయి. అభిమానులు ఎక్కువ మంది స్టేడియంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అందుకే కంట్రోల్ చేయలేకపోయామని ఓ చిన్న ప్రకటనిస్తే సరిపోతుందా? స్టేడియంలోకి ఎప్పుడు అనుమతించాలి, ఎలా అనుమతించాలి, ఎంత సమయంలో స్టేడియం నిండుతుంది అనేది నిర్వాహకులకు, స్టేడియం మేనేజ్మెంట్ చూసేవారికి తెలియదా? ఒకసారి బెంగళూరు సిటీలో ర్యాలీ ఉంటుందని ప్రకటన చేసి మరోసారి డైరెక్ట్గా స్టేడియంలోనే సన్మాన కార్యక్రమం ఉంటుందని విరుద్ధ ప్రకటనలు చేసి అటు పోలీసులు, ఇటు క్రికెట్ అసోసియేషన్ చేసిన తప్పిదానికి ఫలితం అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోవడం. కార్యక్రమం విజయవంతమైతే గొప్పగా చేశామని జబ్బలు చరుచుకునే సర్కారీ పెద్దలు అభిమానుల అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందనేలా మాట్లాడడం, అధికారులతో మాట్లాడించడం ఎంతవరకు కరెక్ట్? స్టేడియంలో చూసేందుకు టికెట్లు దక్కని వారు ర్యాలీలోనైనా అభిమాన క్రికెటర్లను విష్ చేద్దామని, రోడ్డుపైనైనా చూద్దామని ఆశపడ్డారు. అయితే రోడ్ షో కార్యక్రమం ఉండదని పోలీసులు ప్రకటించడం, ఆ తర్వాత మళ్లీ షో ఉంటుందని క్రికెట్ అసోసియేషన్ చెప్పడం, ఆ తర్వాత మళ్లీ రద్దు చేయడం, ఇలా అభిమానుల్ని గందరగోళంలోకి నెట్టేసి అందరినీ చిన్నస్వామి స్టేడియానికి దారి మళ్లించింది. అక్కడే సమస్య మొదలైంది. మళ్లీ అక్కడ టికెట్లు అయిపోయాక కూడా ఉచిత పాసులు ఇస్తున్నారనే ప్రచారం జరిగినా దాని ప్రోగ్రాం పర్యవేక్షించే పోలీసులు, స్టేడియం సిబ్బంది, అసోసియేషన్ ఇలా బాధ్యతలు పంచుకోవలసిన ప్రతి ఒక్కరూ గాలికి వదిలేశారు.
ఎలాగైనా క్రికెటర్లను చూడాలన్న ఆతృతలో అభిమానులు స్టేడియం దగ్గర గుమిగూడటంతో టికెట్ ఉన్నవాళ్లు లేనివాళ్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాటకు ప్రధాన కారణమైంది. దీనికంతటికీ ప్రోగ్రాం మేనేజ్మెంట్ చేయడంలో విఫలమైన అధికారులు, వారిపై అజమాయిషీ చేసి సర్కారు పెద్దలు ఫెయిల్యూర్ అయినట్లే అనే విమర్శలొస్తున్నాయి. ప్రెస్ మీట్లో సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కర్ణాటక సర్కారు ఫెయిల్యూర్స్ ని చెప్పకనే చెప్పేయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేస్తూనే రాజకీయాలు చేయొద్దని చెబుతూ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగితే నేనేమైనా విమర్శించానా అని మాట్లాడడం పొలిటికల్ టోన్ తీసుకుంటోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారు మహాకుంభమేళా నిర్వహిస్తే తొక్కిసలాట జరగలేదా? ఇది అంతే అన్నట్లు ఆయన లైట్ తీసుకోవడంపై రచ్చ మొదలైంది. అసలు కుంభమేళాకు క్రికెట్ అభిమానులకు ఎక్కడైనా పోలిక ఉంటుందా? ఎవరైనా భక్తి కార్యక్రమాన్ని, అభిమాన కార్యక్రమాన్ని ముడిపెడతారా? కోట్లాది మంది భక్తులు మొక్కులు తీర్చుకుని పులకించిన కుంభమేళాలో తొక్కిసలాట ఎందుకు జరిగింది అనేది తెలియకుండా సిద్ధరామయ్య ఉన్నారా? చిన్నస్వామి స్టేడియంలో క్రికెటర్లకు సన్మాన కార్యక్రమంలో చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులు చేసి మరీ తప్పేమీ లేదన్నట్లు మాట్లాడడంపై కర్ణాటక సర్కారు మీద బీజేపీ నాయకత్వం భగ్గుమంటోంది.